నేడు కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక అందించనుంది తెలంగాణ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతుంది. కాగా విజయోత్సవాలలో చివరి రోజైన డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరపనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని పార్టీల కీలక నేతలను ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు. అలాగే డిసెంబర్ 9న జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా కేసీఆర్ కు ఆహ్వానం పలకనున్నారు. మంత్రి గారు నిన్న చెప్పిన విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రతిపక్ష నాయకుడిగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని 9వ తారీఖు నాడు జరిగే తెలంగాణ విగ్రహావిష్కరణకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆహ్వానించడానికి వాళ్ళ యొక్క వ్యక్తిగత సిబ్బందికి సమాచారం ఇచ్చి సమయం ఇవ్వాల్సిందిగా అడుగుతా ఉన్నాం. వాళ్ళ సమయం ఇచ్చిన దాని ప్రకారంగా పోయి వాళ్ళందరికీ కూడా ఆహ్వాన పత్రాలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఇవ్వడం జరుగుతుంది. వారిని ఈ సమావేశానికి రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ పక్షాన విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 9న సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్నారు. అలాగే ఆకుపచ్చ చీర, మెడలో కంటే బంగారు ఆభరణాలతో తెలంగాణ తల్లిని తీర్చిదిద్దారు. ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న, సజ్జ కంకులను పట్టుకుని తెలంగాణ ఔన్నత్యాన్ని చాటుతున్నట్లు తెలంగాణ తల్లిని రూపుదిద్దారు. చెవులకు కమ్మలతో నిండుగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.